గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ గేట్స్ 2006లో అట్లాంటాలోని 10 మంది తెలంగాణ వాసుల కుటుంబాలు హృదయపూర్వకంగా కలిసి ఏర్పాటు చేసిన సమావేశాలతో మొదలైంది. తెలుగు భాష, సంస్కృతి, సౌరభాలను అమెరికాలోని భవిష్యత్ తరాలకు తెలియచేయాలని సత్సంకల్పంతో మొదటిగా తెలంగాణ కమ్యూనిటీ TCI పేరుతో సంఘంగా ఏర్పడ్డారు. జిఎస్ రెడ్డి గారు మరియు వ్యవస్థాపక బృందం నాయకత్వంలో చినుకులా మొదలైన ఆశయం తక్కువ కాలంలోనే సమాజానికి శక్తిని అందించే వ్యవస్థలా మారింది. చిన్న స్థాయిలో మొదలైన ఈ సంఘం తెలంగాణ సంస్కృతి ప్రమోషన్, సామాజిక సేవా కార్యక్రమాలు, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం పనిచేయటం వంటి లక్ష్యాలతో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ గేట్స్గా మారింది. 2006వ సంవత్సరంలో కొద్దిమంది తెలంగాణ కుటుంబాలలో సాంస్కృతిక అనుబంధం మరియు సమాజానికి సేవ చేయాలనే తాపత్రయం అగ్నిలా వెలిగింది. దూరంగా ఉంటూ కూడా తమ సంస్కృతిని ఆచరించాలనే ఆశయంతో ఈ 10 మంది కుటుంబాలు కలిశాయి. జిఎస్ రెడ్డి గారు మరియు వ్యవస్థాపక బృందం నాయకత్వంలో వీరు సాంస్కృతిక వేడుకలు, భక్తి సభలు మరియు కమ్యూనిటీ సమావేశాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమాలతో ఎందరో స్ఫూర్తిని పొంది గేట్స్ కుటుంబ సభ్యులుగా చేరి గేట్స్ సభ్యత్వాన్ని అంచెలంచెలుగా పెరిగేలా చేశారు. గేట్స్ సంస్థ అభివృద్ధి చెందుతూ తెలంగాణ సంస్కృతి, సేవ మరియు అంతర్జాతీయ స్థాయి సహకారం కోసం కృషి చేసే సంఘంలా స్థిరపడింది. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేసి అనుకున్న లక్ష్యం వైపు మిసైల్గా దూసుకువెళ్తూ గేట్స్గా పేరుమారిన తర్వాత సాంప్రదాయం మరియు సేవను మేళవించిన ఒక శక్తిగా మారింది. బతుకమ్మ, బోనాలు, తెలంగాణ కల్చరల్ డే వంటి వేడుకలు హైలైట్గా మారాయి. అయితే గేట్స్ కేవలం వేడుకలకే పరిమితం కాలేదు. గేట్స్ సేవను కూడా నిష్కలుషంగా అందించింది. తెలంగాణ గ్రామాల పాఠశాలలో RO వాటర్ ప్లాంట్లతో విద్యార్థులకు శుద్ధి చేసిన నీరు, డిజిటల్ తరగతులు మరియు ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతుల మద్దతు, రైతు మద్దతు పథకాలు మరియు అత్యవసర సహాయం, అట్లాంటాలో ఆహార పంపిణీ, రక్తదాన శిబిరాలు, ఉచిత యోగా శిక్షణ, అడాప్ట్ ఏ రోడ్డు కార్యక్రమాలు, యువతకు లీడర్షిప్, విద్య మరియు ఉద్యోగ మార్గదర్శనం. ఇది మొత్తం సేవ, సంస్కృతి మరియు సమర్పణ అనే మూల్యాలతో నడుస్తుంది. గేట్స్ విజయానికి గల ముఖ్య కారణం దాని శక్తివంతమైన నాయకత్వం. జిఎస్ రెడ్డి గారు మరియు వ్యవస్థాపక బృందం తొలి దశలో సమయాన్ని, శక్తిని అంకితం చేశారు. సంస్థ ఎదిగే కొద్దీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అడ్వైజరీ బోర్డ్, ఈవెంట్ చైర్స్ మరియు యువత కమిటీ కలిసి పూర్తి నాయకత్వాన్ని కలిపారు. ఇది తరం మధ్య అనుసంధానంగా నిలిచింది. పాత విలువలతో కొత్త ఆవిష్కరణలను మిళితం చేస్తూ ముందుకు సాగుతుంది. స్పాన్సర్లు చేయూతకు ప్రతిబింబం. ఈ ప్రయాణంలో గేట్స్కు సహకరించిన ప్రతి స్పాన్సర్కి ప్రత్యేక స్థానముంది. వారు ఇచ్చిన దానం వల్లనే విద్యార్థులకు తాగునీరు, ఆహార లోపంతో బాధపడే కుటుంబాలకు భోజనం, ప్రాణాలు నిలబెట్టిన రక్తదాన శిబిరాలు, ప్రజల్ని ప్రభావితం చేసే సాంస్కృతిక కార్యక్రమాలు, సంఘానికి పునాది వేసిన ఆధ్యాత్మిక సమావేశాలు నిర్వహించగలిగారు. ప్రతి స్పాన్సర్ ఒక ధర్మదీపిక, వారసత్వ రక్షకుడు. గేట్స్ స్పాన్సర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతోంది. 20 సంవత్సరాల వేడుక. 2025 మే 31న అట్లాంటాలో నిర్వహించనున్న 20వ వార్షికోత్సవ వేడుక ఒక సాధారణ వేడుక కాదు. అది ఒక స్మరణ, కృతజ్ఞత మరియు పునర్నిర్ణయ పదం. 20 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలలో సాంస్కృతిక ప్రదర్శనలు, బతుకమ్మ, బోనాలు వంటి సాంప్రదాయ వేడుకలు, యువత ప్రతిభా ప్రదర్శనలు, ఆధ్యాత్మిక సంగీతం, కమ్యూనిటీ పురస్కారాలు మరియు స్పాన్సర్కు గౌరవ సూచనలు. ఇది గతాన్ని గౌరవించటం మాత్రమే కాదు, భవిష్యత్ పట్ల ఒక నిబద్ధత, ముందు నడిచే వారికి ఒక మార్గదర్శకం. 3వ దశాబ్దంలోకి అడుగుపెడుతున్న గేట్స్ అదే నమ్మకంతో ముందుకు సాగుతుంది. గేట్స్ ఇప్పుడు ఈ విషయాలపై దృష్టి సారిస్తుంది. యువత నాయకత్వం మరియు విద్య, మహిళా సాధికారత, గ్రామీణ భారతదేశంలో డిజిటల్ సౌకర్యాలు, మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు, ఇండియన్ అమెరికన్ సంఘాలతో ముడిపడిన సహకార కార్యక్రమాలు. గేట్స్ ఒక గోడలేని దేవాలయం.
తెలంగాణను స్మరించుకుని ఒకరికొకరు సహాయం చేసే, సేవ చేసే పునీత స్థలం. వినమ్రతతో, విశ్వాసంతో, అపారమైన కృతజ్ఞతతో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ.